ఉండబోతున్నాయి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. సతీష్ చెప్పండి. సో ఆప్ అయితే దీన్ని ఖండిస్తోంది, న్యాయ పోరాటం చేస్తామంటున్నారు, ప్రజాక్షేత్రంలోకి వెళ్తామంటున్నారు. సో ఆప్ నేతలు అక్కడ కదలికలు ఎలా ఉన్నాయి, ఇంకొక వైపు శాంతి భద్రతల సమస్య కూడా తలెత్తేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కదా, దీనికి సంబంధించి కూడా ఎట్లా ఉంది ఢిల్లీలో పరిస్థితి? ఎస్ శ్రీహరి, కేజ్రీవాల్ నివాసం ముందు పెద్ద ఎత్తున కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామాన్య కార్యకర్తలందరినీ కూడా ఇప్పటికే అరెస్ట్ చేసి బస్సుల్లో స్టేషన్కి తరలిస్తున్నారు. మరోవైపు ఆప్ మంత్రి అతీష్ మాట్లాడుతూ కొద్దిసేపటి క్రితమే కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినాడు, తమకు సమాచారం అందుతుందని చెప్తున్నారు. మీడియాలో కూడా అదే కథనాలు వస్తున్నాయి. ఇక ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాము, కావాలనే కుట్రపూరితంగా కూడా అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా ఆందోళనకు పిలుపునిస్తామని కూడా ఆప్ నేతలు చెప్తున్నారు. ఇక తుది దశకు ఈ కేసు చేరుకుందని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ కేసులో 15 మంది అరెస్ట్ అయ్యారు. 16 వ్యక్తిగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారని చెప్పాలి. ఇటీవల ఎమ్మెల్సీ కవితను కూడా ఇదే కేసులో అరెస్ట్ చేశారు. 25/11/2022న దాదాపు 10,000 పేజీలతోని సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. నెక్స్ట్ 26/11/2022న కూడా ఈడీ దాదాపు 3,000 పేజీలతో ఒక ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇటీవల మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యి దాదాపు ఏడాది కాలం పూర్తి చేసిన సందర్భంగా కూడా నాటి సందర్భంలో రౌజ్ అవెన్యూ కోర్టులో ఈడీ ఒక ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. కానీ ఆ ఛార్జ్షీట్ని ఎక్కడ కూడా బహిర్గతం చేయొద్దని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. అందులో భాగంగానే ఆ ఛార్జ్షీట్లో కూడా అనేక అంశాలు పేర్కొన్నారు. ఇక ఇటీవల ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా కవిత యొక్క పిఏ ఢిల్లీలో అశోక్ కౌశిక్ ఉన్నారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే కవిత యొక్క అరెస్ట్ ఉన్నది అనేది కూడా అంశం చేస్తున్నారు. అదేవిధంగా ఈ కేసులో అనేక మంది విచారణ చేశారు. అనేక సార్లు కూడా ఈ కేజ్రీవాల్ యొక్క మైండ్లో నుంచి పుట్టిన ఆలోచన ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనే అంశాన్ని కూడా చాలా సందర్భంలో ఈడీ తన ఛార్జ్షీట్లో పేర్కొంది. గతంలో సిబిఐ 10,000 పేజీలతో ఒక ఛార్జ్షీట్ దాఖలైన సందర్భంలో కూడా అనేక అంశాలను పేర్కొన్నారు. ఒక బ్రెయిన్ చైల్డ్ ఆలోచన అనే అంశాన్ని చాలా స్పష్టంగా నాటి సందర్భంలో ఇందులో పేర్కొన్నారు. ప్రైవేట్ లిక్కర్ని ఏ విధంగా ప్రైవేట్ పాలసీ చేశారు, ఏ విధంగా ప్రైవేట్ ప్లేయర్స్ని ఇందులోకి పిలిచారు, సౌత్ గ్రూప్కి ఏ విధంగా ఎంట్రీ ఇచ్చారు, ఓబ్రాయ్ హోటల్ అసలు ఏం జరిగింది, ఓబ్రాయ్ హోటల్లో జరిగిన సమావేశంలో ఎవరెవరు పాల్గొన్నారనే అంశంలో వరుసగా 2021 నుంచి 2022 మధ్య చూసుకుంటే దాదాపు ఈ కేసులో అభిషేక్ బోయిన్పల్లి కావచ్చు, బినయ్ బాబు కావచ్చు, దినేష్ అరోరా కావచ్చు, అదేవిధంగా విజయ్ నాయర్ కావచ్చు, శరత్ చంద్రారెడ్డి కావచ్చు, మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడైన మాగుంట రాఘవారెడ్డి కావచ్చు, అదేవిధంగా సిఏ బుచ్చిబాబు కావచ్చు, అరుణ్ రామచంద్ర పిల్లయ్య కావచ్చు, ముత్తా గౌతమ్ కావచ్చు, అనేక మందిని, సమీర్ మహేంద్ర కావచ్చు, దాదాపు 33% సంబంధించిన వాటాలు కవిత ఏ విధంగా షేరింగ్ తీసుకుందన్న అంశాలు ఉంటే, అదేవిధంగా ప్రైవేట్ ప్లేయర్స్కు లబ్ధి చేకూర్చే విధంగా ఏ విధంగా దీన్ని 12% పెంచారనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అనేక అంశాల్లో అనేక సార్లు కూడా ఇటీవల ఈడీ కోర్టు కూడా చెప్పింది, దాదాపు 200 మందిని విచారించాం, అనేక మందిని అరెస్ట్ చేశామని చెప్తున్నారు. అలాంటి సందర్భంలోనే కేజ్రీవాల్కి సంబంధించి కేజ్రీవాల్కి నోటీస్ ఇవ్వాలి, ఆయన విచారణకు రావడం లేదనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా కోర్టుకు ఇటీవల ఈడీ కూడా పేర్కొంది. అదేవిధంగా వరుసగా ఆయనకు ఈడీ నోటీసులు ఇస్తూ వచ్చింది. దాదాపు 9 సార్లు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఎప్పుడు కూడా ఆయన ఈడీ విచారణకు హాజరు కాలేదు. ఈడీ విచారణ నుంచి ఉపశమనం అందేందుకు ఆయన మొదట సెషన్ కోర్టుకు వెళ్లారు. అక్కడి నుంచి అనంతరం పైకోర్టుకు వెళ్లారు. పైకోర్టులో కూడా ఆయనకు ఊరట లభించలేదు. అనంతరం తిరిగి ఇటీవల మార్చి 16న కోర్టుకు హాజరు కావాల్సిందిగా రౌజ్ అవెన్యూ కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతోనే ఆయన కోర్టుకు హాజరయ్యారు. కానీ కోర్టు నాటి సందర్భంలో ఆయనను 22 వరకు కూడా